Audio Jungle. Audio Jungle. కూరగాయల్లో మహారాజు ఎవరు అంటే వంకాయ అన్నమాట. వంకాయతో ఏ రెసిపీ చేసినా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే వంకాయ టమాటా చేస్తున్నాను. మా అమ్మ ఎక్కువగా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేదన్నమాట. నా ఫేవరెట్ ఇది. దానికోసం నేను ఇక్కడ టమాటాలు ఒక 3 తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని, ఒక ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని పుచ్చులు ఏం లేకుండా చూసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. నీళ్ళల్లోనే ఉంచుకున్నాను ముక్కల్ని, వంకాయ ముక్కల్ని. తర్వాత ఒక బాణీ తీసేసుకొని, బాణీ వేడెక్కిన తర్వాత నూనె కూడా వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం, పచ్చెనగపప్పు ఇంకా మినపప్పు కొంచెం వేసుకొని దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా చిదుముకొని వేసుకున్నాను ఒక 4. తర్వాత ఎర్రగడ్డలు ఉడికిపోయిన తర్వాత, అంటే వేగిపోయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను ఒక 4 సన్నగా కట్ చేసుకున్నవి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాను. టమాటాలు కొంచెం పచ్చిగా ఉండేసరికి త్వరగా మగ్గలేదు, అందుకని గెంటితో చిదివాను. తర్వాత వంకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకొని, తర్వాత పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు, తర్వాత 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని నీళ్ళు ఆ విధంగా ఎగిరిపోయేంత వరకు మగ్గించుకుంటే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి, సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.